ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా సీఎం చంద్రబాబు చొరవ చూపాలని పొన్నం డిమాండ్ చేశారు. జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా